తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా బుధవారం ఉదయం అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపుగా ఆలయంలోని కృష్ణస్వామి మండపానికి తీసుకువచ్చి సర్వభూపాల వాహనంపై అధిష్ఠింపజేసి స్వర్ణాభరణాలు ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి పెద్ద ఉత్సవాలు నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీ పాంచరాత్ర ఆగమ సలహాదారులు మణికంఠ స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ముందు రోజు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.